ఎంతమంది ఉన్నారా అయ్యా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మనకి రిలీజ్ అవుతున్నట్టు అప్కమింగ్ న్యూస్ లో మోస్ట్ హైపర్ మూవీ ఏదైతే ఉందంటే కన్నప్ప. అండ్ ఈ కన్నప్ప మూవీలో ఎందుకు భయ అంత హైప్ అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో క్యామియోస్ అయితే ఉండబోతున్నాయట. సో దానికి సంబంధించి టీజర్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. అందులో దానికి సంబంధించి కొన్ని మీమ్ కంటెంట్ టైప్ అయితే కొంచెం కూడా వచ్చింది. అండ్ ఇప్పుడైతే టీజర్ 2 అని చెప్పి ఇంకోటి అయితే అఫీషియల్ అయితే మూవీ టీమ్ అయితే లాంచ్ చేశారు. సో ఈ టీజర్ ఎలా కంప్లీట్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ టీజర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినట్లయితే కొన్ని గూడాలు అయితే ఉన్నాయి. సో వాటి మీదకైతే కొంతమంది శత్రువులు అయితే మళ్ళీ వస్తున్నారు అని చెప్పి అక్కడ ఉండే ప్రజలు అయితే కంగారు పడుతున్నారు. అంటే అక్కడ మంత్రస్వామి ఉంటారు వాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ ఊరి ప్రజలందరూ చెప్తున్నారు ఏంటంటే కంప్లీట్లీ తనలందరినీ ఎదుర్కోవడానికి తన సైన్యం ఎక్కడో ఒకటి సైన్యం దాగుంటుంది అని చెప్పి తను ఇంటిమేషన్ మన హీరోకి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అక్కడైతే. అండ్ ఇక్కడ మనకి మంచు విష్ణు గారు అయితే హైలైటెడ్ షాట్స్ లో అయితే మనకి ఫైట్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేశారని చెప్పి అయితే ఎగ్జాక్ట్ గా అయితే ఆ యొక్క విజువల్స్ వైజ్ చూసుకున్నట్లయితే కనబడుతుంది. అండ్ డైలాగ్స్ కూడా అయితే కొంచెం డబ్బుల్ వర్షన్స్ గా కనిపిస్తున్నాయి కానీ ఇది ప్రాపర్ తెలుగే, కానీ డైలాగ్స్ అనేవి ఇంకొంచెం బెటర్ దానిగా రాసుంటే ఇంకా మోర్ దెన్ ఆడియన్స్ ఎంగేజ్ చేసే వాళ్ళేమో అనిపించింది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 క్యారెక్టర్స్ అయితే రివీల్ చేయాలి. ఏదైతే మన శివుడు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఏదైతే మనకి అక్షయ్ కుమార్ అయితే పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ మన పార్వతి క్యారెక్టర్ అయితే మనకి కాజల్ గారు అయితే పోర్ట్రేట్ చేస్తున్నారు. అండ్ తను చెప్పడం అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో ఒక నాస్తికుడు మీ భక్తుడు అంటే కంప్లీట్లీ మనకి చూపించినటువంటి మంచు విష్ణు గారు అయితే ఒక నాస్తికుడు కానీ తన భక్తుడు అయితే మారడం అయితే జరిగింది. అది ఎలా అనేది మనం ఆన్ స్క్రీన్ చూసి తెలుసుకోవాల్సిందే. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ వెయిటెడ్ క్యారెక్టర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ రుద్ర క్యారెక్టర్ అయితే ఒక చిన్న లుక్ అయితే ఫుల్ లుక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఓన్లీ ఫేస్ వరకు అయితే. సో ఈ లుక్స్ తో టీజర్ అయితే ఏం చేశారు. సో భయ ఇంకా ఫైనల్లీ విషయానికి వచ్చినట్లయితే టీజర్ అనేది నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్ ని ఆడియన్స్ అందరికి ఈ స్టోరీని అర్థం చేయాలని చూపిస్తున్నారో లేదంటే ఇందులో ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు అబ్బాయి అని చూపించడానికి చేస్తారు తెలియదు. కానీ మల్టిపుల్ క్యారెక్టర్స్ అని మనకి ఇందులో రివీల్. మోహన్ లాల్ గారు కానివ్వండి, కాజల్ గారు కానివ్వండి, మోహన్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, ఇంకా మల్టిపుల్ అక్షయ్ కుమార్ కానివ్వండి, ఇట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే మనం ప్రీవియస్లీ చాలా వీడియోస్ చేసుకోవడం జరిగింది. సో చాలా మంది అసలు ఉన్నారా లేదా ఎంతమంది క్యామియోస్ ఉన్నారని చెప్పి. సో ఈ టీజర్ వైజ్ కొంతమంది మనకి అఫీషియల్లీ ఉన్నారని చెప్పి కన్ఫర్మ్ అయితే అయింది. అండ్ ఇందులో మనకి రుద్ర క్యారెక్టర్ ని ఎలా ఇన్వాల్వ్ చేయబోతున్నారు, సో తన క్యారెక్టర్ తో మెయిన్ స్కోప్ ఏంటి, సో మనకి కంప్లీట్లీ నాస్తికుడు తన భక్తుడిగా ఎలా మారాడు, అండ్ ఇదంతా ఒక పీరియాడిక్ డ్రామాకి అయితే మనకి ఆడియన్స్ ముందుకి ఎంగేజ్ చేసి ఎలా తీసుకురాబోతారు. సో ఇందులో మనకి మోహన్ బాబు గారి క్యారెక్టర్ చాలా ఇంట్రడక్షన్ అంటే హీరోకి ఎలివేషన్ ఇచ్చే క్యారెక్టర్ వైపు అయితే నాకైతే టీజర్ అనిపించింది. బట్ ఇంకా బెటర్ దెన్ గా మనకి మూవీలో ఎలా చూపిపోతున్నారు. సాంగ్స్ వైజ్ చూసినట్లయితే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అయితే చాలా డెడికేట్ చేశారంట మ్యూజిక్ టీమ్ అయితే. సో అది ఎలా వర్కౌట్ అయింది. విఎఫ్ఎక్స్ షాట్స్ భయ ఇంకా కంప్లీట్లీ ఇందులో పర్టికులర్లీ చాలా వరకు విఎఫ్ఎక్స్ షాట్స్ ని డిస్ప్లే చేశారు. సో ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ వైజ్ చూసినట్లయితే విఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం సూపర్ ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో మల్టిపుల్ అంటే మనం రెగ్యులర్ గా మూవీస్ లో చూసే సైడ్ క్యారెక్టర్స్ కూడా మనకి చాలా కొత్తగా అయితే క్యామెరాస్ లో కనిపిపోతున్నారు. అంటే తన క్యారెక్టర్ డిజైన్ అనేది చాలా లెవెల్ అవుతుంది. మనం ప్రీవియస్లీ ఇది అయితే కన్నా కంగువా మూవీ కూడా అయితే డిస్ప్లే అయింది. బట్ దానికన్నా బెటర్ దెన్ అనేది విజువల్స్ వైజ్ గా అనేది కొంచెం ఆడియన్స్ అర్థమయ్యేటట్టయితే ఈ యొక్క విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే కంప్లీట్ ఆ యొక్క క్యారెక్టర్ డిజైనేషన్ కాస్ట్యూమ్ డిజైనేషన్ వైజ్ చూసుకున్నా కొంచెం అర్థమయ్యేటట్టు అయితే ఉన్నాయి. ఫైనల్లీ వాళ్ళు చూపించిన ప్రకారం అయితే సూపర్ ఉంది. స్టోరీ వైజ్ కూడా చాలా గుడ్ గా అనిపిస్తుంది. ఇంకా క్యామియోస్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఓన్లీ ప్రభాస్ గారి కోసం మూవీ కాకుండా మోర్ దెన్ క్యామియోస్ ఉన్నాయి. అండ్ మూవీ స్టోరీ మీద కూడా నాకు కొంచెం పాజిటివ్నెస్ అయితే పెరిగింది. సో ఆన్ స్క్రీన్ ఇంకెలా ఉండబోతుంది చూసిన తర్వాత కంప్లీట్ రివ్యూ అనేది మన ఛానల్ అప్డేట్ చేసుకున్నాం. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను ప్రతి రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ బార్ లో రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ ఈజీగా మీరు క్లిక్ చేసి వాచ్ చేయొచ్చు. సో దీని వీడియో టేక్ కేర్, బై బై.